ఆశ్లేషంబౌ గంధములో ఏ చోట చూసినా ఉన్నది పాదకములో ఉన్నది విశ్వాసముంది ధ్యానించుడి. The grand old book, find the words of comfort wherever you may look. In sorrow or in pain, His promises are clean. So keep on believing in the grand old book. Stage is curtain. We praise God for giving us the grace to come around the theme verse again and again to hear His voice and obey Him. మూల వచనము మనము చూస్తూ మరలా ఆయన యొక్క స్వరము వినటము అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించిన దాన్ని బట్టి ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాం. From Tuesday evening until today, the Lord has been faithful and gracious and brought many of us from faraway places and nearby. We worship the Lord for the work accomplished in all of our hearts. మంగళవారం సాయంకాలం మొదలుకొని ఇంతవరకు కూడా అనేక ప్రాంతాలు, దూర ప్రాంతాల, దగ్గర ప్రాంతాలను తీసుకొచ్చి ప్రభు మన అందరి హృదయాల్లో కూడా జరిగించినటువంటి కార్యాన్ని బట్టి ప్రభుకి ఎంత వందనస్తులమై ఉన్నాం. For a few minutes, the rest of the time, we want to turn to Daniel chapter 11 and verse 32. కొన్ని నిమిషాలు మనము చూస్తున్నాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. Daniel 11 chapter verse 32, please. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. And such as do wickedly against the covenant shall he corrupt by flatteries, but the people that do know their God shall be strong and do exploits. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు అని వశపరుచుకును. అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. Shall we look to the Lord for His grace? ప్రభు కృప కొరకే ప్రభు వైపు చూస్తాం. Heavenly Father, in the exalted name of Lord Jesus Christ, we unite our hearts in worship, thanksgiving and adoration in Thy holy presence in Thy sanctuary on the Lord's day. మా ప్రేమగల మా పరలోక తండ్రి, ఇలాంటి ప్రభు దినాన నీ పరిశుద్ధ సన్నిధానంలో మా హృదయాలను ఐక్యపరచుకుని ప్రభువును స్తుతించి మన గణపరుస్తూ మీ యొక్క సన్నిధిలోను ప్రవేశిస్తున్నాం. Refresh our minds and bodies by Thy heavenly touch. ఏ పరలోకపు తాకిడి చేత మా యొక్క దేహాలను, మా మనసులను జీవింప చేయండి, తాజాపరచండి. Tune our ears and hearts to listen to Thy small, still, loving voice. మీ యొక్క ప్రేమగల నిమ్మలమైన మెల్ల స్వరాన్ని వినటానికై మా యొక్క మనసులను, మా యొక్క చెవులను ప్రభువా మీరే ఆయన సిద్ధపరచండి. Thank Thee for the loved ones whom Thou hast brought in our midst. మా మధ్యలో మీరు నడిపించిన మా ప్రియులైన వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. Lord, we pray that every one of them may be welcomed by Thee. Let none go away empty. ప్రభువా వారిలో ప్రతి ఒక్కరు కూడా మీ చేత ఆహ్వానించబడటానికి ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్తున్నట్లుగా చేయండి. Thank Thee for speaking to our hearts from the very first day till today of the youth camp. యూత్ క్యాంప్ మొదటి దినాన్ని మొదలుకొని ఇంతవరకు కూడా ప్రభువా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. And loving Heavenly Father, even now we ask for Thy grace, so that Lord, not only we be hearers, but we doers of Thy word. ఈ సమయంలో కూడా నీ వాక్యాన్ని వినువారు మాత్రం కాక ఆ ప్రకారంగా చేయడానికి కావాల్సిన మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. Give both of us the power of the Holy Spirit and every utterance from Thee. మా ఇరువురికి కూడా పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఉచ్చరణ మీ యొద్ద నుండి అనుగ్రహించండి. We give Thee all glory and pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ రక్షించబడినటువంటి మా ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. Daniel knew his God and did exploits in an alien country. దానియేలు తన దేవుని ఎరిగినటువంటి వాడై పరదేశములో దేవుని కొరకే గొప్ప కార్యాలు చేశాడు. Perhaps some of you know the story. A man wanted to buy a wonderful horse. బహుశా మీకు ఈ కథ తెలుసు అనుకుంటాను. ఒక ఆయన చాలా మంచి గుర్రాన్ని కొందాం అనుకున్నాడు. He went about inquiring. Finally, he came to a man and he said, "I have got a very wonderful horse." కాబట్టి ఆయన విచారిస్తూ వెళ్ళినాడు. చివరికి ఆయన దగ్గరకు వచ్చాడని చెప్పాడు. నాకు చాలా అద్భుతమైనటువంటి గుర్రం ఉంది అని చెప్పాడు. It's very costly. దాని ఖరీదు చాలా ఎక్కువ. And also it is a spiritual horse. తర్వాత అది ఆత్మీయమైనటువంటి గుర్రం అని చెప్పాడు. And this man said, "What is the meaning of spiritual horse?" ఆయన అన్నాడు, అదేంటంటే ఆత్మ సంబంధమైన గుర్రం ఏంటి అన్నాడు. He said, "My horse shall start running when you say praise the Lord." ఆయన ఏం చెప్పాడంటే, నా గుర్రం ఎలాంటిదంటే దేవునికి స్తోత్రము అంటే పరిగెత్తుతుంది. And then if you have to stop the horse, you have to say amen. ఒకవేళ గుర్రం ఆగాలంటే ఆమెన్ అంటే ఆగుతుంది అని And the చెప్పాడు. man said, "That is very easy." అప్పుడు ఆయన అన్నాడు, చాలా సులువు అది.
and I can control this horse. నేను ఈ గుర్రాన్ని అదుపులో పెట్టుకోగలుగుతాను. And the price asked for the horse, he paid. కాబట్టి ఎంత ఖరీదని అడిగాడు, దాన్ని చెల్లించాడు. And very happily he was riding the horse. ఎంతో సంతోషంతో ఆ గుర్రాన్ని తను సవారీ చేస్తా ఉండినాడు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. The horse galloped. ఆ గుర్రము ఇంకా గంతులు వేసి Praise పరిగెత్తి the Lord. ఆయన ఇంకా దేవునికి స్తోత్రం అన్నాడు. Galloped faster. ఇంకా వేగంగా పరిగెత్తింది. Praise the Lord. Praise the Lord. He was looking here and there and very happy on the horse, saying, Praise the Lord. And he didn't notice the horse was going faster and faster. కాబట్టి ఆయన అటు ఇటు చూస్తూ ఆ చెట్లు అవన్నీ సంతోషంతో దేవునికి స్తోత్రం అని చాలా సార్లు చెప్తా ఉంటే ఆ గుర్రం మాత్రం వేగం ఎంతో పుంజుకొని పరిగెత్తుతా ఉంది. And the horse was climbing a hill. ఇప్పుడు ఆ గుర్రము ఒక కొండ మీదకి ఎక్కుతా ఉంది. And only almost when the horse was nearing the top of the hill, he realized on the other side there was a big valley. కాబట్టి ఆ కొండ మీదకి అది పైకి అలా వెళ్తున్నప్పుడు అంచు దగ్గరికి దాదాపుగా వచ్చినప్పుడు అటువైపు ఒక లోయ ఉందని దాన్ని ఆయన గుర్తించాడు. And he did not know, he forgot the word to make the horse stop. అప్పుడు ఆ గుర్రం ఆగడానికి ఏ మాట చెప్పాలి అనేది మర్చిపోయాడు. He was very much worried. చాలా ఇక కంగారులో ఉన్నాడు. Now this spiritual horse, I don't know how to control spiritually. కాబట్టి ఆత్మీయమైన గుర్రము దీన్ని ఎట్లా ఆత్మీయంగా అదుపులో పెట్టాలో గుర్తుపట్టలేదు నేను. Now I am going to die along with the horse. ఇప్పుడు ఈ గుర్రంతో పాటు నేను కూడా చచ్చిపోతానేమో. Now I will say my last prayer. కాబట్టి చివరి ప్రార్థన చేస్తానులే అనుకున్నాడు. And then he remembered his mother taught him one particular prayer, Lord be merciful unto me a sinner. కాబట్టి తన తల్లి తనకు నేర్పించిన ఒక ప్రార్థన జ్ఞాపకం వచ్చింది, ప్రభువా పాపినైనా నన్ను కరుణించు అని. Then he prayed, Lord be merciful unto me a sinner, and said Amen. ఆయన అన్నాడు, ప్రభువా పాపినైనా నన్ను కరుణించుము, ఆమేన్ అన్నాడు. And as soon as he said Amen, ఆయన ఆమేన్ అని చెప్పగానే the horse was almost about to jump into the valley. కాబట్టి ఆ గుర్రం దాదాపుగా లోయలోనికి దుంకబోయేటువంటి స్థితిలో ఉండింది. But the bird Amen stopped the horse. ఆయన ఆమేన్ అని చెప్పగానే గుర్రం He ఆగిపోయింది. was so happy. చాలా సంతోషించాడు. ఇంకా Forgetting himself, he said, Praise the Lord. కాబట్టి తను తాను మర్చిపోయి దేవునికి స్తోత్రం అన్నాడు. Finish. Christian life cannot be controlled by Christian terminology. గమనించండి, క్రైస్తవ జీవితము క్రైస్తవ భాష క్రైస్తవ మాటలతో మనం అదుపులో పెట్టుకోలేం. And the real meaning of knowing God is not the head knowledge. దేవుణ్ణి ఎరగటము అనే దాని యొక్క నిజమైన అర్థము మానసికంగా మెదడులో మనం సమాచారం నింపుకోవడం కాదు. It is the experiential knowledge. By experience with God, we start to know Him and grow in that knowledge. ఇది అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానము. దేవుని అనుభవపూర్వకంగా తెలుసుకోవటం ద్వారా ఆ జ్ఞానములో మనం ఎదుగుతా ఉంటాం. We start to know our loving God by salvation. మన ప్రేమ కలిగినటువంటి ప్రభువుని రక్షణ ద్వారా మనం ఎరగడం మొదలు పెడతాం. In the Old Testament, పాత నిబంధనలో Holy Spirit has recorded, Daniel also had an opportunity to be saved, to come to the Lord and receive Him. చూడండి, పరిశుద్ధాత్మ రాస్తాడంటే దానియేలు కూడా రక్షణ పొందటానికి ప్రభు యొద్దకు రావటానికి ఆయన చేర్చుకునే అవకాశం ఆయనకి ఇవ్వబడింది. Book of Daniel, chapter 1, verse 8. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. Daniel 1:8. దానియేలు 1:8. Daniel purposed in his heart not to defile himself. దానియేలు తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. So now we want to just see the 3 steps of salvation in that particular verse. కాబట్టి ప్రత్యేకమైనటువంటి వచనంలో రక్షణ కొరకైనటువంటి 3 మెట్లు ఏంటో మనం చూస్తాం. The first word, purposed. మొట్టమొదటిది ఉద్దేశించాడు. That is decision making. అంటే తీర్మానం చేయటం. The youth period is a decision making period. చూడండి, యవన ప్రాయం అనేటువంటిది తీర్మానాలు చేసేటువంటి కాలం. And the most important decision to make is whether to reject the Lord Jesus Christ or whether to receive Him in our life. చూడండి, అతి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును ఒకవేళ నువ్వు స్వీకరిస్తావా లేక ఆయన నిరాకరిస్తావా అని. And if we make the decision to receive the Lord Jesus Christ, then we have to turn our back from all the worldly pleasures and worldly sins and turn towards the cross. మన యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకుంటాననేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నట్లయితే లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు గాని లోక సంబంధమైన అలవాట్లు పాత సంగతులు అన్నిటినీ విడిచిపెట్టి సిలువ వైపు నువ్వు రావాలి. We call it in one word repentance. దాని ఒక్క మాటలో మనం మారు మనసు లేక పశ్చాత్తాపం అంటాం. Without the first step, repentance, we cannot come to God. చూడండి, మారు మనసు అనేటువంటి మొదటి మెట్టు లేకుండా దేవుని యొద్దకు మనం రాలేము. It is not simply lifting up hands and say, I am saved. నేనేదో రక్షణ పొందానని చేతెత్తడం కాదు. There should be the real repentance, conviction of sins,
and the desire to turn away from sin. కాబట్టి నిజమైనటువంటి మారు మనసు, పాపాల విషయమైనటువంటి పశ్చాత్తాపము, నా పాపముల నుండి నేను పూర్తిగా వైదొలుగుతాననేటువంటి తీర్మానం, ఆశ నీలోపటి ఉండాలి. Then we find Daniel not only he purposed in his heart. ఇక్కడ దానియేలు ఉద్దేశించడం మాత్రమే కాదు, తన హృదయములో ఉద్దేశించాడు. That is determination. అంటే అది దృఢమైనటువంటి నిర్ణయం. Now he was determined to receive the Lord and become a slave of the Lord, to be controlled by the Lord. కాబట్టి తాను ఇలాంటి దృఢమైనటువంటి నిర్ణయంలో ఉన్నాడంటే దేవుని యొక్క బానిసగా ఉండటం కొరకై, ఆయన చేత నడిపించబడటానికి, ఆయన స్వాధీనంలో ఉండటానికే నిర్ణయించుకున్నాడు. So there is determination. కాబట్టి అది దృఢ నిర్ణయం. And you should not go away from here without receiving the Lord from the youth camp. కాబట్టి నీవు ఈ స్థలం నుంచి, యూత్ క్యాంప్ లో నుంచి రక్షణ పొందకుండా, ప్రభును పొందకుండా వెళ్ళిపోవద్దు. You have the determination to know Him, to receive Him by confession. Lord, I am a sinner, and thank you for paying the price by shedding your blood on the cross, and I receive you into my life. కాబట్టి నీవు, ప్రభువా, నీవు నా పాపముల కొరకే చనిపోయావని నమ్ముతున్నాను, నేను పాపిని, దయచేసి నా పాపములను కడిగి పవిత్రపరిచి నా హృదయంలోకి రండని ఆ దృఢమైనటువంటి సంకల్పంతో నువ్వు వెళ్ళాలి. Salvation is so simple. People make it complicated, and many times they think that they cannot be saved. చూడండి, రక్షణ అనేది ఎంతో సరళమైనటువంటిది. అది అనవసరంగా ప్రజలు దాన్ని ఎంతో క్లిష్టమైనటువంటి దానిగా మార్చి రక్షణ పొందకుండా చేస్తూ ఉంటారు. The third thing concerning salvation. ఈ రక్షణ విషయంలో మూడవ సంగతి, defile himself. తను తాను అపవిత్రపరచుకొనకుండా. That is dedication. అంటే అది ప్రతిష్టత. Salvation, the third step, you have to dedicate your life, and you have to say yes to the Lord and prepare to say no in every matter to the world. అంటే రక్షణలో మూడో మెట్టు ప్రభువునకు అవునని చెప్పి, లోక సంబంధమైనటువంటి అన్ని కూడా కాదు అని చెప్పేటువంటి ప్రతిష్టత ఉండాలి. And somebody said, we are giving a paper with our signature underneath, empty sheet to the Lord, and let Him write everything. చూడండి, ఎవరు చెప్పారు ప్రతిష్టత అంటే? ఒక ఖాళీ కాగితంలో, తెల్ల కాగితంలో నీ సంతకం పెట్టి ప్రభు చేతిలో దాన్ని ఇచ్చి, ప్రభు మీకు ఏమి ఇష్టమో దాన్ని రాసుకోండి అని చెప్పడం. If you do that, we will never regret it throughout our life. అలాగే మనం చేసినట్లయితే మన జీవిత కాలం అంతా ఎందుకు ఇలా చేశానని బాధపడం. Our choices we make are useless and nothing compared to the great choice the Lord makes for us, and to exalt us, and also make us the head and not the tail. చూడండి, మనం కోరుకునేటువంటి సంగతులు ఏమాత్రము కొరగానటువంటివి. దాంతో పోల్చినట్లయితే ప్రభు మనను ఎంతగానో హెచ్చించి మనల్ని తలగా చేయాలని కోరుతున్నాడు, కానీ తొక్కగా చేయడం అని ఇష్టం కాదు. So second thing, we have to grow in that knowledge. రెండవ సంగతి, ఆ జ్ఞానములో మనం ఎదగాలి. To start knowing Him, ఆయనని ఎరగటములో, మనం ఆయన ఎరగటానికి మొదలు పెట్టడములో, it is free. అది ఉచితం. It is salvation. అది రక్షణ. We have to do only 3 steps. మనకు కేవలం 3 మెట్లే ఉన్నాయి. And we have heard it now. ఇందాక మనం విన్నాము. And then the salvation comes to us, the forgiveness of sin and a new life and a power to live victoriously. The Lord gives us freely. రక్షణ ద్వారా పాప క్షమాపణ, నూతన జీవం అనేటువంటిది, పాపంపై జయం పొంది జీవించేటువంటి సంగతులు ఉచితంగా ప్రభు ఇస్తాడు. But my beloved brother, beloved sister, to grow in the Lord, the second step onwards till the 7th step, we have to pay the cost. అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభువులో ఎదగటం కొరకై రెండవ మెట్టును మొదలుకొని 7వ సంగతి వరకు కూడా దాని కొరకై మనం క్రయం చెల్లించాలి. When we look at Daniel chapter 2 verse 17. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, Daniel 2:17. దానియేలు 2:17. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి. And here we find that the fellowship, he was not having independent spirit, and he was dependent on their friends, because he had the knowledge he cannot do anything without the fellowship of other believers. కానీ ఇక్కడ సహవాసాన్ని మనం చూస్తున్నాం. దానియేలు స్వచ్ఛందంగా తనంతట తానే ఉంటాననుకోలేదు, కానీ తన స్నేహితుల సహవాసం లేకుండా నేను ఏమీ చేయలేననేటువంటి ఆ భావనలో తాను ఉండినాడు. And we should know how important our church life is if we want to grow in the Lord. కాబట్టి ప్రభువులో మనం ఎదగాలంటే మన సంఘ జీవితం ఎంత ప్రాముఖ్యమైనదనేది మనం ఎరగాలి. And now story time anyhow. ఇప్పుడు మరలా కథ చెప్తాము. And it is not really happened, it is in the Aesop's fables. ఇది ఈసోప్ అనే కథలు ఉంటాయి, ఇది నిజంగా జరిగింది కాదు. One fox was watching
nicely well-built cows grazing. ఒక నక్క అది చూస్తా ఉంది ఏంటంటే చాలా బలంగా ఉన్నటువంటి ఆవులు అవి గడ్డి తింటా ఉంటే చూస్తా ఉన్నాయి. And the fox was water in his mouth and wanted to eat them. కాబట్టి ఈ యొక్క తోడేలు నక్క అది వాటిని తినాలనేటువంటి ఆశతో దాని నోరులో మరి నీళ్లు వస్తా ఉన్నాయి. He was seeing that all the cows were together. ఏం చూశాడంటే ఈ ఆవులన్నీ కూడా కలిసి ఒకే దగ్గర ఉన్నాయి. Then he cannot have the cows to be eaten by him. కాబట్టి కలిసి ఒకే దగ్గర ఉంటే ఒకదాన్ని మనం తను పట్టుకొని చంపి తినలేదు. Then he started going and talking to one cow. కాబట్టి వెళ్ళి ఒక ఆవుతో మాట్లాడడం మొదలుపెట్టింది. What a wonderful person you are. నువ్వు ఎలాంటి అద్భుతమైనటువంటి వాడవు. How you trust everybody. నువ్వు ఎలాగ అందరినీ నమ్ముతావు. But you look at that cow. అయితే పక్కన ఆవు చూడు. And that cow is always having something against you. ఆవు ఎప్పుడు నీ పైన ఏదో ఒకటి కలిగి ఉంటుంది. Look at the way the cow just way the back is here. కాబట్టి ఏ రీతిగా ఆ చెవులు ఎలాగ నవ్వుతుందో అదంతా చూడు. That is despising you. అంటే ఆ చెవుల్లో చెప్తానే నేను తృణీకరిస్తాను. Like that he went to each cow. Each cow. ఆ రీతిగా ప్రతి ఆవు దగ్గరికి వెళ్ళి Then all the cows were separated. కాబట్టి అలా చెప్పినప్పుడు ఈ ఆవులన్నీ కూడా వేరైపోయినాయి. Not even looking at each other. ఒకదాని ముఖం ఒకటి చూసుకోవట్లేదు కూడా. One was grazing in this corner, another that corner. ఒకటేమో ఇటు మేత వేస్తా ఉంది, ఒకటి అటువైపు మేత వేస్తా ఉంది. Now it is easy for the fox. ఇప్పుడు ఈ నక్కకి చాలా సులువైపోయింది. He called his friends. ఆ స్నేహితుల్ని పిలిచింది. And killed them individually, one by one, and ate them. కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి పక్కకు వచ్చినప్పుడు వాటిని చంపి వాటిని కూడా తినేశాయి. That is why we need the church. The enemy, the devil, cannot overcome the church, defeat the church. He can overcome great preachers and wonderful talented people if they don't have fellowship. చూడండి, దేవుడు మనం సంఘములో ఉండాలి. సంఘ సహవాసం ఏం చేతంటే సాతాను సంఘాన్ని ఓడించలేడు. గొప్ప బోధకులను తలాంతు కలిగినటువంటి వారిని వారు సంఘముతో అతకబడి లేకపోతే వారిని జయిస్తాడు, కానీ సంఘాన్ని జయించలేడు. Nowhere you can find the fullness of God. చూడండి, ఎక్కడ కూడా మిగతా ఏ స్థలంలో దేవుని సంపూర్ణత మనకు కనబడదు. You can have the presence of God, you can have the voice of God, you can taste the love of God in some places. కొన్ని స్థలాల్లో దేవుని సన్నిధి, దేవుని ప్రేమ, దేవుని స్వరాన్ని బహుశా వినొచ్చు. But in Ephesians chapter 1 verse 23, the church of God, which is the fullness of God. అయితే ఎఫెసీ పత్రిక 1:23 దేవుని సంఘము క్రీస్తు ప్రభువారి యొక్క సంపూర్ణత అయి ఉన్నదని రాయబడింది. If you want to exploit for him, you have to know the Lord. If you want to know the Lord, you can know him in its fullest stature only in the church. చూడండి, దేవుని కొరకై గొప్ప కార్యాలను చేయాలని కోరుతున్నట్లయితే నువ్వు ఆయన ఎరగాలి. ఆయనను సంపూర్ణంగా నువ్వు ఎరగాలంటే సంఘములో నేను ఎరగలుగుతావు. Psalm 26 verse 8. కీర్తన 26:8 I have loved the habitation of thy house. నేను నీ నివాస స్థలమును ప్రేమించుచున్నాను. And God's house, we are not talking about the building. చూడండి, దేవుని ఇల్లు అన్నప్పుడు ఈ కట్టడం గురించి మాట్లాడలేదు. We are talking about the believers coming under the headship of the Lord Jesus Christ to worship and serve him. చూడండి, ప్రభుని ఆరాధించడానికై సేవించడానికై యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిరస్త్వం కిందకి వచ్చేటువంటి విశ్వాసులను గురించి మాట్లాడుతా ఉన్నాం. And if you want to grow in the knowledge of Lord Jesus Christ, don't be sleeping on Sunday till 12 o'clock. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జ్ఞానంలో నువ్వు ఎదగాలని కోరుతున్నట్లయితే ప్రభు దినాన ఆదివారాన్న 12 గంటల వరకు కూడా నిద్రపోతా ఉండొద్దు. And make sacrifice. Be here on time. సమర్పించుకోవాలి, త్యాగం చేసుకుని సమయానికి మందిరంలో ఉండాలి. Come with prayer. ప్రార్థనాపూర్వకంగా రావాలి. God doesn't speak only through the mouth of the preacher. చూడండి, దేవుడు కేవలం బోధకుని నోటి ద్వారా మాత్రమే మాట్లాడు. Sometimes the well-known words on the wall addresses to our present need. చూడండి, కొన్నిసార్లు మనకు చాలా పరిచయమైనటువంటి ఆ యొక్క వచనమే ఆ గోడ మీద చూసినప్పుడు ఆ పరిస్థితుల్లో మనకి ఎంతగానో ఆదరించి మనకు అనుకూలంగా ఉంటుంది. Why? Because the voice of God is in the house of God. ఏం చేతంటే దేవుని స్వరము దేవుని ఇంటిలో ఉంది. Many times God cleared my doubts in the house of God, in the church. చాలా సార్లు దేవుడు నా అనుమానాల్ని దేవుని ఇంటిలో సంఘములో ఆ అనుమానాలన్నింటినీ కూడా తీర్చాడు. Never make the mistake. I can read the Bible at home, I can worship at home, I can pray at home. That is different. చూడండి, ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయొద్దు. నేను ఇంట్లోనే ఉండి బైబిల్ చదవగలుగుతాను, ఇంట్లో నుండి ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తానంటే అది పొరపాటుతాను. Psalm 122 verse 1, I was glad when they said unto me, we will go to the house of the Lord. కీర్తన 122 యెహోవా మందిరమునకు వెలుదుము రండి అని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించితిని. So if you want to grow in the Lord, please give your time
talent and treasure to the church. కాబట్టి నువ్వు ప్రభువునందు ఎదగాలంటే దయచేసి నీ యొక్క సమయాన్ని, నీ తలాంతుని, నీ యొక్క ధనాన్ని ప్రభువునకు అంటే సంఘానికి ఇవ్వాలి. One small warning. ఒక చిన్న హెచ్చరిక. Don't look at man and get irritated or get disappointed. గమనించండి, సంఘంలో మనిషిని చూసి నిరుత్సాహపడొద్దు, విసిగిపోవద్దు. Samuel was in Shiloh in a very, very adverse circumstances and also very irritating circumstances. సమయాలు షిలోహులో మందిరంలో ఉన్నప్పుడు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో, ఎంతో విసుగు తెప్పించేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉండినాడు. And his eyes were on the Lord. అయితే ఆయన కన్నులు ప్రభు మీద ఉండినాయి. God lifted him up and made him the prophet and also the king, and he also was made the priest. చూడండి, దేవుడు ఆయన ఎంతగా హెచ్చించాడంటే ఆయన ఒక ప్రవక్తగా చేశాడు, ఓ పరిపాలించేటువంటి రాజుగా, యాజకుడిగా చేశాడు. And nobody else except the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప ఈ మూడు సంగతులు ఇంకెవరికి లేవు. And the three great exaltations God gave him because he never stopped coming to the church, never stopped working in the church. చూడండి, ఈ మూడు రీతిలో ప్రభు ఎందుకు ఆయన హెచ్చించాడంటే ఎన్నడూ సంఘానికి వచ్చే విషయంలో గాని, సంఘములో పని చేసే విషయంలో గాని ఎప్పుడు ఆగిపోలేదు, నిలిచిపోలేదు. And that is why no independent Christianity, it is independent Christianity. అందుచేత చూడండి, స్వచ్ఛందంగా ఒంటరిగా జీవించే క్రైస్తవత్వం కాదు గాని ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించేటువంటి క్రైస్తవత్వము. Thirdly, to grow in the knowledge. మూడోదిగా ఆయన జ్ఞానంలో ఎదగాలంటే Spending time with God alone. ఒంటరిగా దేవునితో సమయం గడపాలి. Book of Daniel. దానియేలు గ్రంథం Chapter 6. 6వ అధ్యాయం Verse 10. 10వ వచనం. Daniel chapter 6 verse 10. Please read. దానియేలు గ్రంథము 6:10వ వచనం చదువుతున్నాను, గమనించండి. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు ముఖాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచూ వచ్చెను. So here we find he had regular fixed time of communing with God. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉండేటువంటి ఓ కేటాయించబడిన నిర్దిష్టమైనటువంటి సమయాన్ని కలిగి ఉండినాడు. My precious young brother, my precious young sister, I beseech you, never allow anything to steal your time. You are fixed to spend for Bible reading and for prayer. దయచేసి నా ప్రియమైనటువంటి సహోదరుడా, యవన సహోదరి, నేను బతుమాడుతున్నటువంటి సంగతి ఏంటంటే ఏది కానీ ఎవరు కానీ నీవు బైబిల్ పట్టించి మౌన ధ్యానం చేసేటువంటి సమయాన్ని కలవరపరచకూడదు. ఎవరు కూడా దాన్ని తొందర పెట్టకుండా చూసుకోవాలి. What is communion with God? దేవునితో అన్యోన్య సహవాసం అంటే ఏంటి అర్థం? Book of Exodus, chapter 25, verse 22. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం. Exodus, please, 25th chapter, 22nd verse. నిర్గమకాండం 25వ అధ్యాయం 22వ వచనం అండి. చదువుతున్నాను, దయచేసి గమనించండి. నిర్గమకాండం 25:22. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనముల గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పెదను. God speaks from in between the two cherubims and also above the mercy seat. చూడండి, దేవుడు కరుణాపీఠం మీద నుండి 2 కెరూబుల మధ్యలో నుండి ఆయన మాట్లాడతాడు. And the same thing now. ఇప్పుడు కూడా అదే నిజం. The two cherubims are representatives of the Old Testament and the New Testament. ఆ 2 కెరూబులు అంటే పాత నిబంధన, క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నాయి. And God speaks to us not directly many times, and it is only through His Word. చాలా సార్లు దేవుడు నేరుగా మనతో మాట్లాడు గాని ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. When we read systematically. ఎప్పుడైతే మనం క్రమమైనటువంటి విధానంలో ఆయన వాక్యం చదువుతామో. Above the mercy seat. కరుణా పీఠం మీద నుండి. On the mercy seat was blood sprinkled. చూడండి, కరుణా పీఠం పైన రక్తం ప్రోక్షించబడింది. I must keep my conscience clear. చూడండి, నా మనస్సాక్షిని నేను నిర్మలంగా ఉంచుకోవాలి. Bringing under every unnecessary thought, unnecessary words and unnecessary deeds under the cleansing power of the precious blood by humbling and confessing, keeping myself sprinkled by the blood, then His voice can be heard. చూడండి, ఎప్పుడైతే నాకు తెలిసినటువంటి ప్రతి అపవిత్రమైనటువంటి తలంపు కావచ్చు, అనవసరమైనటువంటి మాటలు, అనవసరమైన క్రియలు ఏవైతే నేను చేశానో వాటన్నిటిని కూడా రక్తంలో మనం ప్రోక్షించి కడగబడి పవిత్రపరిచినప్పుడే మన మనస్సాక్షి నిర్మలంగా ఉన్నప్పుడు ఆయన స్వరం మనకు వినబడుతుంది. Fourthly, to grow in the experiential knowledge of Lord Jesus Christ,
We have to live a separated life. నాలుగోదిగా ప్రభు యొక్క అనుభవపూర్వకమైన జ్ఞానంలో ఎదగాలంటే ప్రత్యేకించబడినటువంటి వేరైన జీవితాన్ని జీవించాలి. Book of Daniel. దానియేలు గ్రంథం Chapter 6. 6వ అధ్యాయం Verse 4. 4వ వచనం. Daniel 6:4, please. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనాన్ని Then the చదువుతాం. presidents and princes sought to find occasion against Daniel concerning the kingdom, but they could not find none occasion nor fault, for as much as he was faithful, neither was there any error or fault found. అందుక ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలన నుండి తగిన హేతు కనిపెట్టుచుండరు గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. In a corrupt, idolatrous and also sinful society, he kept himself unspotted. చూడండి, ఎంతో చెడిపోయినటువంటి విగ్రహారాధనతో నిండినటువంటి పాపముతో నిండినటువంటి సమాజములో మచ్చలేని వాడుగా ఆయన తను తాను కాపాడుకున్నాడు. Don't have any excuse. Your surroundings for falling into sin. కాబట్టి నువ్వు పాపంలో పడిపోవటానికి నా పరిస్థితులు ఈ రీతిగా ఉన్నాయనేటువంటి సాకు చెప్పకూడదు. This is the situation in my family. Why God put me in that family? నా కుటుంబంలో పరిస్థితి ఈ రీతిగా ఉందండి, అసలు దేవుడు ఎందుకు నాకు ఈ కుటుంబంలో పుట్టించాడు? And why in this college where everybody is useless? కాబట్టి ఈ కాలేజీలో ఎందుకు నన్ను తీసుకొచ్చాడు? అందరూ పనికిరాని వాళ్ళే ఉన్నారు. And all these silly excuses throw away, and all these people are holy in adverse circumstances. చూడండి, ఈ యొక్క వ్యర్థమైనటువంటి సాకులన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాలి. ఏం చేతంటే దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా ఎంతో వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధంగా జీవించారు. I tell you with the authority of God, every one of you are equally important in God's sight, and God has got great plans for each one of you. నేను ఎంతో దేవుని యొక్క అధికారంతో వాక్యాధికారంతో చెప్తా ఉన్నాను, మీలో ప్రతి ఒక్కరు దేవునికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు, అమూల్యమైనటువంటి వారు. మీలో ప్రతి వారి పట్ల ఆయన అద్భుతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు. God can use anybody but not a dirty vessel. అయితే దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు కానీ అపవిత్రమైనటువంటి పాత్రను వాడుకోలేడు. You have to say no to many things. అనేకమైనటువంటి విషయాలకి కాదు అని చెప్పాలి. Now in the Bible, the word separation and also the word sanctification, the word holiness, all mean the same word. చూడండి, బైబిల్లో చూసినట్లయితే ప్రత్యేకత, తర్వాత పవిత్రత, పరిశుద్ధత అనేటువంటి మాటలన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. The simple meaning, whether in the Old Testament or New Testament, is being different. చూడండి, పాత నిబంధనలో కావచ్చు లేక క్రొత్త నిబంధనలో కావచ్చు, సరళమైనటువంటి అర్థము క్రోడీకరించి చెబితే వేరుగా ఉండటం. We are in the world. మనము లోకములో ఉన్నాం. John 17 verse 11 says that. యోహాను సువార్త 17:11 అలాగుంది. But we are not of the world, verse 14. అయితే 14వ వచనంలో మనం లోక సంబంధులం కాదు. We are left in this world. మనం ఈ లోకములో ఉన్నాము, Sinful world. పాప సహితమైన But లోకము. we are not of the world. We are not worldly people. అయితే మనము లోక సంబంధులము కాదు, లోక ప్రజలం కాదు. That is why the Lord wants us to pay the price to be Christ-like in this untoward generation. అంచేత ఈ వక్రమైనటువంటి జనాంగం మధ్యలో క్రీస్తును పోలి ఉండటానికి కొరకై క్రయం చెల్లించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. And also we want to live a biblical Christian life. అంతేకాదు బైబిల్ సంబంధమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. For everything, the touchstone is only the Bible. Not many do it, and those people do it. Not that question. Only the Bible. చూడండి, ప్రతి దానికి కూడా మరి పరీక్షించడానికి మూలం ఏంటంటే బైబిల్ గ్రంథం. కానీ వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళ చేస్తున్నారు, నేను చేస్తానని కాదు. We often say 5 kinds of separation. చూడండి, తరచుగా చెప్తా ఉంటాం 5 రకములైనటువంటి ప్రత్యేకత. Separation from worldly people. లోక సంబంధమైనటువంటి ప్రజల నుండి వేరుగా ఉండటం. Separation from worldly practices. లోక సంబంధమైనటువంటి ఆచారముల నుండి వేరుగా ఉండటం. Separation from worldly pleasure. లోక సంబంధమైన సుఖభోగముల నుండి వేరుగా ఉండటం. Once you put a small finger, it will drag you. Pleasure. ఈ సుఖభోగాలు ఒకవేళ అక్కడ పెట్టావంటే నేను పూర్తిగా లాక్కెళ్ళిపోతాయి. Move the mouse wrongly, again and again that will be blinking. చూడండి, ఆ మౌస్, కంప్యూటర్ మౌస్ కొంచెం తప్పు కలిపామంటే మరలా స్క్రీన్ మీద వెలుగుతుంటుంది. You would have read the Bible. మీరు బైబిల్ చదివి ఉండొచ్చు. You would have prayed. మీరు ప్రార్థన చేస్తుండొచ్చు. Nice time with the Lord. ప్రభుతో మంచి సమయాన్ని కలిగి ఉండొచ్చు. But unless you have the separated life, your hand will go again and again to wrong things. ప్రత్యేకించబడిన జీవితాన్ని నువ్వు జీవిస్తే తప్ప నీ చెయ్యి తప్పు సంగతుల వైపే మరలా చూడటానికి వెళ్తుంటుంది.
and worldly pleasure, thirdly. మూడవది లోక సంబంధమైన సుఖభోగాలు. Fourthly, worldly popularity, peer pressure in your young age. నాలుగవ సంగతి నీ యవన ప్రాయములో లోక సంబంధమైనటువంటి ప్రఖ్యాతి కొరకై లేకపోతే మనుషుల యొక్క ఒత్తిడి బట్టి అలా చేస్తున్నాననేది. Fifthly, worldly profit. ఐదవదిగా లోక సంబంధమైనటువంటి లాభము. The fifth way to know the Lord Jesus Christ experientially in our life. మన జీవితాల్లో అనుభవపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవడానికి ఐదవ మార్గము Suffering. శ్రమ. You don't want any suffering. నాకు శ్రమ అంటే ఇష్టం ఉండదు, మీకు కూడా ఇష్టం ఉండదు. But that is an essential, important quality, character we have to undergo for our glorification here and in eternity. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇక్కడ మనం మహిమపరచబడటానికి, నిత్యత్వంలో మహిమపరచడానికి ఈ యొక్క శ్రమ చాలా అవసరం. Many young people have told me, చాలా మంది యవనస్తులు నాతో చెప్పారు, we don't want to commit our life to Christ. After we commit, life will be miserable. వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు ప్రభువుకు మా జీవితాన్ని మేము ఎందుకు అప్పగించట్లేదంటే, ఆయనకు అప్పగించిన తర్వాత ఈ శ్రమలు, ఇబ్బందులు, దౌర్భాగ్యం అయిపోతుంది మా జీవితం అంటారు. My friend, that is devil's lie. కాబట్టి స్నేహితుడా, అది సాతాను అబద్ధం. The most wonderful life is coming to the Lord Jesus Christ, giving Him the rulership in our life. అద్భుతమైనటువంటి, అన్నిటికన్నా అద్భుతమైన జీవితం యేసుక్రీస్తు ప్రభువారికి నీ జీవితాన్ని సమర్పించి అర్పించేటువంటి క్రైస్తవ జీవితం. Book of Daniel. దానియేలు గ్రంథం Chapter 6. 6వ అధ్యాయం Verse 16. 16వ వచనం. First part. మొదటి భాగం. Daniel 6th chapter, please. Verse 16 and first part. దానియేలు 6:16 మొదటి భాగం. అంతట రాజు ఆజ్ఞయిగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. God allows suffering not to destroy us, but to build us. చూడండి, దేవుడు శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ మనల్ని కట్టడానికై. But He gives His presence with us when we go through suffering. అయితే శ్రమల గుండా మనం వెళ్తా ఉన్నప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఆయన ఉంచుతాడు. Let me tell you very humbly, we cannot know God intimately without suffering, because only during suffering His presence we can know so closely. చూడండి, ఎంతో మరి చెప్తా ఉన్నాను దీనంగా, యేసు ప్రభువాన్ని ఎంతో సన్నిహితంగా ఎరగాలంటే శ్రమల మధ్యలోనే ఎరగవచ్చు. ఎంచేతంటే శ్రమల మధ్యలో ఆయన సన్నిధినికి ఎంతో సన్నిహితంగా దగ్గరగా ఉంటుంది. You know very well the verse in Isaiah 43 and verse 2. మీకు చాలా బాగా తెలిసిన వచనం యెషయా గ్రంథం 43:2. When you pass through waters, I will be with thee. Pass through fire also. మీరు జలముల్లో పడి దాటునప్పుడు నేను మీకు తోడై ఉండెదను, అగ్ని మధ్యలో వెళ్ళినప్పుడు తోడై ఉండెదను అంటాడు. His presence will be very close. ఆయన సన్నిధి ఎంతో దగ్గరగా ఉంటుంది. When God allows fire and water in our life, మన జీవితాల్లో దేవుడు అగ్ని, నీటిని కూడా తీసుకెళ్తుంటాడు. when He is there, ఆయన ఉన్నప్పుడు He is our heavenly Father. ఆయన మన పరలోక తండ్రి. He will not anything to affect us. ఆయన మనపై అవి ఏవి కూడా ప్రభావం చూపించడానికి అనుమతించడు. Again we want to assure you, God will not play with our life. మరలా మీకు నొక్కి చెప్పబోతున్నాం ఏంటంటే, దేవుడు మన జీవితంతో ఆటలాడుకోడు. He allows suffering for our good in this world and in the world to come. ఆయన శ్రమలు ఎందుకు అనుమతిస్తాడంటే, ఈ లోకంలో మన మేలు కొరకై, రాబోయే లోకంలో కూడా మన మేలు కొరకై. We write examination not for having a miserable time, so that we can have promotion. చూడండి, మనము పరీక్ష ఎందుకు రాస్తామంటే దాన్ని బట్టి బాధపడటానికి, దౌర్భాగ్యంగా ఉండటానికి కాదు, కానీ హెచ్చించబడటం కొరకై. But the wonderful thing is, He suffers with us. అది అద్భుతమైన సంగతి ఏంటంటే, ఆయన మనతో పాటు శ్రమపడతాడు. And secondly, రెండోది, for greater blessing. అధికమైనటువంటి ఆశీర్వాదాల కొరకై. Our loving God allows suffering in our life because He wants to bless us, advance us more. చూడండి, మన ప్రేమగల ప్రభు ఎందుకు శ్రమలు మన జీవితాలు అనుమతిస్తాడంటే, ఇంతకన్నా ఎక్కువగా అధికంగా మనల్ని ఆశీర్వదించాలనే ఆశతో. I can give you around 12 verses. నేను కనీసం 12 వచనాలు మీకు ఇవ్వగలను. Only one verse now. అది ఒకే వచనం ఇప్పుడు. Psalm 66. కీర్తన 66. Psalm 66. కీర్తనలు 66 and verse 15. 15వ వచనం. Psalm 66 and verse 15. కీర్తనలు 66 15. Sorry, verse 10. క్షమించండి, 10వ వచనం. కీర్తనలు 66 12వ వచనం. Sorry. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేస్తేవి, మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితిమి, అయినను నువ్వు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు.
So he allows suffering so that he can exalt us. చూడండి ఎందుకు శ్రమలు అనుమతిస్తాడంటే మనం హెచ్చించడానికై. Isaiah 61 verse 7 says, యెషయా గ్రంథము 61:7 రాయబడింది. For your shame he shall have double. నీ అవమానానికి నిందకు ప్రతిగా నువ్వు రెట్టింపు నీకు ఇస్తాడు. Whenever shame comes to you, ఎప్పుడైతే నీకు నింద కలుగుతుందో don't get depressed. ఏ మాత్రం నిరుత్సాహపడద్దు. You praise God. దేవుని స్తుతించు. As you praise God, నువ్వు దేవుని స్తుతిస్తుండగా God promises, my child, I allowed this shame and you will have double the fame. చూడండి ఆయన ఏం చెప్తాడంటే, నా బిడ్డ ఈ నింద ఈ అవమానం ఎందుకు నీకు అనుమతించానంటే నీకు రెట్టింపు ఘనత కలగటం కొరకై. This can be tested and tasted in our life. ఈ విషయాన్ని మన జీవితంలో పరీక్షించి రుచి చూడగలం. In my very what shall I say, useless life in the past, I have tasted it. నా యొక్క ఎంతో అల్పమైనటువంటి జీవితం గతంలో ఈ విషయాన్ని నేను రుచించి చూశాను. Where you are put to shame, God will exalt you. ఎప్పుడైతే నువ్వు నింద పాలవుతావో అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. Sixthly, ఆరోది selflessness. స్వయంకి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా జీవించడం. All of us are self-centered people. మనలో ప్రతి వారు కూడా స్వయం కేంద్రితమైనటువంటి ప్రజలం. All should love me. అందరు నన్ను ప్రేమించాలి. All should care for me. అందరు నన్ను పట్టించుకోవాలి. All should praise me. అందరు నన్ను పొగడాలి. All should pat on my back. అందరూ నా వీపు మీద కొట్టి బలంగా ఉన్నామని చెప్పాలి. Not possible. అదంతా కూడా సాధ్యం కాదు. We should not think about me, my, I. చూడండి ఎప్పుడు నేను, నాకు, నాది అని ఆలోచించండి. If you want to know Lord Jesus Christ and in experiential knowledge, you should be selfless Christian. చూడండి నువ్వు యేసు ప్రభువుని అనుభవపూర్వకంగా ఎరగాలని కోరుతున్నట్లయితే నిస్వార్థమైనటువంటి స్వయము లేని క్రైస్తవుడిగా ఉండాలి. దానియేలు గ్రంథం Chapter 9, 9వ అధ్యాయం verses 2 and 3. 2-3 వచనాలు. Daniel 9, 2 and 3. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2-3 వచనాలు. Please, brother. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా నుండు 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నవని గ్రంథముల వలన గ్రహించిదని. అంతటా నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరం చేసుకుంటుని. Daniel had name and fame and comfort in that place. ఆ స్థలంలో దానియేలుకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, సౌఖ్యంగా జీవిస్తున్నాడు. His heart was in Jerusalem. అయితే ఆయన హృదయం యెరూషలేములో ఉంది. For his people, God's people. ఆయన దేవుని ప్రజల కొరకైనటువంటి భారం కలిగి ఉన్నాడు. He fasted. ఆయన ఉపవాసం ఉన్నాడు. He knew God's time, God's visitation. దేవుడు దర్శించేటువంటి సమయాన్ని ఎరిగాడు. And we have to go out of our selfish ring and come to know the difficulties of others, care for them, have burden for them, and pray for them and help them. చూడండి మనము స్వయం అనేటువంటి వలయములో నుండి వెలుపలకు వచ్చి ఇతరుల గురించి పట్టించుకోవాలి, వారి గురించి ఆలోచించాలి, భారం కలిగి ఉండి సహాయపడాలి, ప్రార్థన చేయాలి. One brother Sadhu Sundar Singh, he was preaching the gospel in the Himalaya region. ఒక సహోదరుడు సాధు సుందర్ సింగ్ అని హిమాలయ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తా It ఉన్నాడు. was a cold region. అది చాలా చలి ప్రాంతం. As he was walking, ఆయన నడుస్తూ వెళ్తా ఉండగా he saw somebody bending and again going away. ఒక ఆయన చూశాడు అలా వంగుతూ మరలా వెళ్ళిపోతా ఉన్నాడు. And then when he came to that spot, ఆ స్థలానికి వచ్చినప్పుడు he saw the body of a man frozen. అక్కడ చూడ మనసులో గడ్డగట్టిపోయిన దాదాపుగా ఒక వ్యక్తి శరీరం అలా పడిపోయి ఉండింది. He took pity on him. ఆయన మీద జాలి పడ్డాడు. And he himself was not able to walk on ice. అప్పుడు ఆయనే ఆ మనసు పైన నడవటం కష్టంగా ఉండింది. Then he carried him. అయితే ఆ పడిపోయిన వ్యక్తిని మోసుకున్నాడు. With difficulty he was going. ఆయన ఎంతో కష్టంతో పోయితా వచ్చాడు. After he came to a certain distance, ఆయన కొంత దూరం వచ్చినాక and he saw the other man who left this man to die, he died. చూడండి ఎవరైతే మొదటి వ్యక్తి ఆయన అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయాడో ఆయన ముందు పడి చనిపోయాడు. And Sadhu Sundar Singh and the man whom he carried, slowly the man received heat in his body, both of them lived. చూడండి సాధు సుందర్ సింగ్ ఆయన మోసుకుని వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఒకరి శరీరం వలన ఒకరికి వెట్ట కలిగి ఇద్దరు కూడా బ్రతికినారు. My faith is not for me to keep for myself, it is for sharing. చూడండి నా విశ్వాసం నాకు నాకే పెట్టుకోవడానికి కాదు కానీ పంచుకోవడం కొరకై. My tears not to be shed for our problem, our tears are for others. చూడండి మన కన్నీళ్లు మన సమస్యలకే కాదు కానీ ఇతరుల కొరకే మన కన్నీళ్లు కార్చాలి. Job chapter 42 verse 10. యోబు గ్రంథము 42:10 వచనం. Please brother. అయితే చూడండి యోబు 42:10 చదువుతా ఉన్నాను. మరి యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. So when Job prayed for his friends,
God turned his captivity, gave him twice. చూడండి, యోబు తన స్నేహితుల కొరకే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన క్షేమస్థితిని మరలా ఇచ్చాడు, రెండంతలుగా ఆయనకి ఇచ్చాడు. I don't know whether I will see you again. నేను మరలా మిమ్మల్ని చూస్తానో లేదో తెలియదు. I want to tell you. మీకు చెప్పగోరుతున్నాను, more than you pray for others, pray for yourself, pray for others. మీరు మీ కొరకే ప్రార్థించేదానికన్నా వేరే వాళ్ళ కొరకు ప్రార్థించండి. Care for others, then God will look after your need. వేరే వాళ్ళ గురించి పట్టించుకోండి, అప్పుడు దేవుడు మీ అక్కలు తీరుస్తాడు. Time is flying, but I'll tell this. సమయం వెళ్ళిపోతుంది, ఆయన చెప్తాను. In the family, the sister did not have a child. ఒక కుటుంబంలో ఓ సహోదరికి పిల్లలు లేరు. And then she started writing all the names of the believers whom she knew without child. ఆమె విశ్వాసులు ఎవరవుతున్నారో పిల్లలు లేని వారు వాళ్ళందరి యొక్క కుటుంబాల పేర్లు, ఆ సహోదరుల పేర్లు రాసుకునింది. Started praying for them to get babies. వాళ్ళకి పిల్లలు కలగాలని ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. And then she was conceived. ఆమె గర్భం ధరించిన Then she had a daughter. తర్వాత కుమార్తె పుట్టింది. And the daughter for many years no child. ఆ కుమార్తె మరి చాలా సంవత్సరాలు కూడా పిల్లలు లేరు. Then the mother told the daughter, ఆవిడ తల్లి ఆ కుమార్తెతో చెప్పింది, my child, నా బిడ్డ, my name is Sarah. నా పేరు షారా. I am a barren woman. నేను గొడ్రాల్ని. Your name is Elizabeth. నీ పేరు ఎలిజబెత్. Barren woman. నువ్వు గొడ్రాలవి. God gave me a baby because God gave you because I asked the Lord. I asked the Lord to give babies for others. చూడండి, దేవుడు నిన్ను నాకు ఎలాగ అనుగ్రహించాడంటే పిల్లలు పుట్టినప్పుడు వేరే వాళ్ళకి పిల్లలు పుట్టాలని వాళ్ళకి కొరకే దేవుడిని అడిగాను కాబట్టి నువ్వు పుట్టావని చెప్పారు. And she prayed. ఆమె కూడా ప్రార్థన చేసినప్పుడు And she got also. ఆమెకు కూడా పిల్లలు పుట్టారు. It continues. అలా కొనసాగుతూ వచ్చింది. If you pray for others' needs, God will be gracious to your need. This is spiritual principle. మీరు ఇతరుల మరి అక్కర్ల కొరకే ప్రార్థన చేస్తే దేవుడు మీ అక్కర్ల కొరకే మీ అక్కర్లు తీరుస్తాడు. ఇది ఆత్మ సంబంధమైన నియమం. Seventhly, lastly, ఏడోదిగా చివరిగా, if you want to know the Lord, you should be interested in lost souls and you should do soul winning. చూడండి, ప్రభులో మీరు ఎదగాలని కోరుతా ఉన్నట్లయితే, ఎదగాలంటే మీరు ఆత్మలను రక్షించేటువంటి పనిలో ఉండాలి. And the book of Daniel, chapter 12, verse 3. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు 12:3. Please. చదువుతున్నాను, గమనించండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రెప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. If you turn many to righteousness, a day will come when you will shine as stars in the firmament. చూడండి, ఎప్పుడైతే అనేకులను నువ్వు నీతి మార్గంలోకి నడిపిస్తావో ఒక దినం వస్తుంది, అప్పుడు ఆకాశ మండలమందు జ్యోతుల వలె నువ్వు వెలుగుతావు. In this world, all believers are equally important, equally necessary, equally precious. ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాసులంతా కూడా సరి సమానంగా ప్రాముఖ్యమైన వారు, అవసరమైన వారు, అమూల్యమైనటువంటి వారు. In eternity, there is no equality. అయితే నిత్యత్వంలో అలాంటి సమానత్వం అనేది ఉండదండి. All will have different glory. ప్రతి వాళ్ళు కూడా వేరు వేరు రకమైనటువంటి మహిమలు కలిగి ఉంటారు. According to what we have done in this world. ఈ లోకంలో మనం ఎక్కడైతే ఏదైతే చేసామో దాన్ని బట్టి. And if you invest your life in winning souls, weeping for them, travailing for them, giving the gospel, and that day you will be shining. చూడండి, ఎప్పుడైతే నీ జీవితాన్ని ఇతరుల కొరకే పెట్టుబడి పెడతావో, వాళ్ళ కొరకే కన్నీళ్లు కారుస్తావో, ప్రార్థన చేస్తావో, సువార్త ప్రకటిస్తావో, ఆ దినాలను ప్రకాశిస్తావు. And without prayer we can't win souls. ప్రార్థన లేకుండా ఆత్మలు రక్షించలేం. Through our life and through our lips we have to testify. చూడండి, మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క పెదవుల ద్వారా మనం సాక్ష్యం ఇవ్వాలి. Book of Ezekiel. ఎహెజ్కేలు గ్రంథం Chapter 3. 3వ అధ్యాయం Verse 17, please. 17వ వచనం. Ezekiel 3:17. ఎహెజ్కేలు గ్రంథం 3:17 చదువుతున్నాను. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించినాను, కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయుము. 18వ వచనం. అవశ్యముగా నువ్వు మరణమవుదుమని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా నీవు అతను హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకునుండినలా ఆ దుర్మార్గుడు తన చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నేను ఉత్తరవాదిగా ఎంచుదును. His blood will I require in your hand. అతని రక్తమునకు నేను ఉత్తరవాదిగా ఎంచుతాను. Nothing is exaggeration in God's word. దేవుని వాక్యంలో ఏది కూడా ఉన్నదానికన్నా ఎక్కువ చెప్పదు. We are responsible for the people God has appointed to hear the gospel through us. మన ద్వారా ఎవరైతే సువార్త వినాలని దేవుడు నియమించాడో వారి యొక్క భారము మనది, బాధ్యత మనది. Maybe for a short time, maybe for a long time, in the bus, train,
train, in the family, in the surrounding. ఒకవేళ తక్కువ సమయం వాళ్ళతో గడిపినా బస్సులోనో ట్రైన్లో లేకపోతే కుటుంబంలోనో ప్రక్కవారినో గాని 1 Corinthians 9:16. మొదటి కొరింథీ 9:16. All these words make me to tremble many times. ఈ వచనాలన్నీ కూడా చాలా సార్లు నాకు భయాన్ని వణుకుని కలిగిస్తాయి. 1 Corinthians 9:16, please. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినట్లా నాకు శ్రమ. There are 3 people. With Daniel, we are closing 7 important characteristics, 7 important things necessary to know the Lord, to grow in the knowledge of God. దానియేలు జీవితంలో నుండి దేవుని ఎరగటము, ఆయన జ్ఞానమందు బలము పొందటం విషయంలో 7 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చూస్తా వచ్చాం. Now, we want to just see 3, but I have no time. I will see only one who started knowing God, but did not continue to know the Lord. అయితే ముగ్గురు దేవుణ్ణి ఎరగడం ఆరంభించారు, అయితే కొనసాగింపులో ఆ రీతిగా కొనసాగలేదు. వారిలో ఒక్కరిని మాత్రమే సమయద్బాటును చూస్తాం. Simon Peter, సీమోను పేతురు, Mark's Gospel, మార్క్స్ వార్త chapter 14, 14వ అధ్యాయం, Mark 14, మార్క్స్ వార్త 14 verse 54, please. 54వ వచనమండి. మార్క్స్ వార్త 14 54వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరము నుండి ఆయన వెంట పోయి బంట్రోలతో కూడా కూర్చుండి మంట యొద్ద చలి కాచుకొని చుండెను. ప్రభుని దూరముగా వెంబడించాడనేటువంటి ఆ మాట గమనించండి. 54వ వచనం. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి దూరము నుండి ఆయన వెంట పోయి. That's what Peter followed the Lord afar off. దూరము నుండి ప్రభుని పేతురు వెంబడించాడు. Peter did not want to identify himself with God. పేతురు ప్రభువుతో తను తాను ఒక్కడిగా గుర్తింపు పొందడానికి ఇష్టం లేదు. That is the fear of man. అది మనుష్యుని భయము. Many young people die night and day thinking what that person will think of me, this person will comment about me. Fear of man. చాలా మంది ప్రొద్దున రాత్రి వాళ్ళకుండే బాధ, కష్టం ఏంటంటే ఆయన నన్ను గురించి ఏమనుకుంటాడు, ఈమె నన్ను గురించి ఏమనుకుంటాడు అనేటువంటి విషయం గురించే భయం. In the family, nice family prayer, worship, everything is there, Bible reading, prayer. కుటుంబంలోనైతే చక్కని ప్రార్థన, బైబిల్ పఠనము అన్ని బాగానే ఉంటాయి. When friends are there, స్నేహితులు ఉన్నప్పుడు, if we eat our lunch, మన భోజనం వారు చేసినప్పుడు we don't want to pray. మనం ప్రార్థన చేయడం ఇష్టం ఉండదు. But we have to pray. అయితే ప్రార్థన చేయాలి. So simply we pray like this. మనం ప్రార్థన ఎలా చేస్తామంటే అలా ముఖం తుడుచుకున్నట్టు చేస్తాం. So we have to be careful not to be afraid of people. కాబట్టి ప్రజలను చూసి భయపడకూడదు. ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. If we want to be afraid of people, then God is not in us. నీవు మనుషులకు భయపడితే దేవుని భయం నీలో ఉండదు. And secondly, రెండోది, another thing about Peter, పేతురుని గురించి మరో సంగతి we find it in John's Gospel, chapter 18, verse 18. యోహాను సువార్త 18:18లో చూస్తాం. John 18:18. యోహాను 18:18 చదువుతాను, గమనించండి. అప్పుడు చలి వేయుచున్నందున దాసులను బంట్రౌతులను మంట వేసి చలి కాచుకొని నిలుచుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుకొని చుండెను. Peter was standing with the people who are enemies of God. చూడండి, పేతురు దేవుని శత్రువులైనటువంటి వారితో నిలబడి ఉన్నాడు. That is pleasing men. అంటే మనుషుల్ని సంతోష పెట్టడం. I am not his disciple. నేను ఆయన శిష్యుని కాను. I am one among you. నేను మీ మధ్యలో ఒకరిని. This pleasing men is a very terrible thing in our Christian life for growth and maturity. మన క్రైస్తవ జీవితంలో ఎదుగుదల కొరకై, పరిపక్వత కొరకై ఈ యొక్క మనుషులను సంతోష పెట్టడం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ఆటంకం. Thirdly, మూడవది, Luke's Gospel, లూకాసు సువార్త chapter 22, 22వ అధ్యాయం, verse 55. 55వ వచనం. Please, 22:55. లూకాసు సువార్త 22:55 అండి. అంతటా కొందరు నడుము ఉంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యను కూర్చుండెను. Followed afar off, దూరము నుండి వెంబడించాడు, still walking, ఇంకా నడుస్తా వచ్చాడు, then standing, ఆ తర్వాత నిలబడ్డాడు, now sitting. ఇప్పుడు కూర్చుండిపోయాడు. And this sitting is something like fellowship with men, wrong people. చూడండి, కూర్చున్నట్టు అంటే తప్పుడు ప్రజలతో సహవాసం చేయటం అన్నమాట. Friendship with men. మనుషులతో స్నేహం. I'll tell you a story and close. ఒక కథ చెప్పి ముగిస్తాను. There was a river. ఓ నది ఉండింది. On the river bed there was a scorpion and a tortoise. ఆ నది ఒడ్డున ఒక తేలు ఉండింది, తర్వాత తాబేలు ఉండింది. And this scorpion was down. The scorpion was climbing the tree sometime. ఈ తేలు ఆ చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తా ఉంది. Tortoise was down. ఆ తాబేలు కింద ఉండింది. Tortoise looked at the
Scorpion looked at the tortoise. తాబేలేమో మరి తేలుని చూస్తుంది, తేలు తాబేలుని చూస్తుంది. And then slowly smiled. మెల్లిమెల్లిగా చిరునవ్వు నవ్వుకున్నారు. Then SMS. దాని తర్వాత SMS. Then slowly, I love you. దాని తర్వాత నేను నిన్ను ప్రేమిస్తున్నానని. I love you too. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నానని. I cannot live without you. నువ్వు లేకుండా నేను బ్రతకలేనని. Me too the same. నాకు కూడా అలాగే అనిపిస్తుందని. Tortoise was a believer. ఈ తాబేలు విశ్వాసి తాబేలు. And this scorpion was an unbeliever. ఈ తేలు అవిశ్వాసి. Friendship. స్నేహం. Only friendship. లోక స్నేహము. And then one day the scorpion said, ఓ దినాన తేలు అనింది, oh my precious tortoise, you have to carry me along the river to take me to the other side of the river. I want to see the scenery there. కాబట్టి అదేం చెప్పిందంటే, నా ప్రశస్తమైన తాబేలు, నేను నది అవతల వైపు ఎలాగైనా రమ్యంగా ఉన్న ఈ చిత్రాలు చూడటానికై నువ్వు ఆ నదిలో నుంచి నన్ను తీసుకెళ్లాలి, నీ పై నేను కూర్చొని వెళ్తానని చెప్పింది. So far tortoise was looking at the face of the scorpion. అంతవరకు కూడా ఈ తాబేలు తేలు No, this is tortoise looking at the scorpion. తాబేలు తేలు వైపు ముఖం చూస్తా ఉండింది. But now the face went down. అయితే ఇప్పుడు తల కిందకి దింపింది. And the scorpion started. అప్పుడు తేలు చెప్పడం మొదలుపెట్టింది. You said you love me. నువ్వు చెప్పావు నన్ను ప్రేమిస్తాను. You said without me you cannot live. నేను లేకుండా బ్రతకనన్నావు. What happened to your love? ఏమైంది నీ ప్రేమ? Only one small desire I have. ఒకటే చిన్న ఆశ నాది, to see the other side. అటువైపు చూడాలని. I cannot swim. నేను ఈదలేను. You can carry me on your back. నీ వెనకలో కూర్చోబెట్టి తీసుకెళ్ళొచ్చు. But you are thinking, you are putting your head down. అయితే ఏదో ఆలోచిస్తాం, తల కింద పెట్టుకున్నాం. Like that started weeping. కాబట్టి అట్లా ఏడవడం మొదలు పెట్టింది. And then the side tortoise said, ఆవిడ తాబేలు చెప్పింది, I want to fulfill your desire. నీ ఆశ తీర్చగొడుతున్నాను. But అయితే what but? అయితే ఏంటి చెప్పు. And then the tortoise very slowly said, ఆ తాబేలు మెల్లిగా చెప్పింది, but you have got a sting on your end of your body. కాబట్టి నీ శరీరం అంటే వెనకల తోక, tail. నీకు వెనకల తోక ఉంది కదా. And then the scorpion started weeping more. అప్పుడు తేలు ఇంకెక్కువగా ఏడవడం మొదలు పెట్టింది. You think I will sting you, you will die? అంటే నేను నిన్ను కరుస్తాను, నువ్వు చనిపోతాను అనుకుంటున్నావా? And I love you, I said. నేను చెప్పాను నిన్ను ప్రేమిస్తున్నాను. Now you don't believe me. ఇప్పుడు నన్ను నమ్మట్లేదు నువ్వు. I am not like these men. నేను మిగతా మనుషుల్లా కాదు. I keep promises. నేను వాగ్దానాలు నెరవేరుస్తాను. And then he said, okay, jump on my back. సరే ఇంకా సరే వెనకలు నిలబడాను. Then slowly going through water. మెల్లిగా నీళ్ళలో వెళ్తున్నారు. This scorpion was very happy. ఈ తేలు చూసి చాలా సంతోషంగా ఉంది. And his tail was swaying in the air. దాన్ని తోక గాలిలో అలా తిరుగుతా ఉంది. Nice. అంత చాలా చక్కగా ఉందంట. Suddenly the sting came on the head of the tortoise. అకస్మాత్తుగా దాని తోక వెళ్లి ఈ తాబేలు తల మీద పడింది. Then both were going down in water. ఈ రెండు కూడా నీళ్ళ లోపలికి వెళ్ళిపోతున్నాయి. Then this tortoise last words. అప్పుడు ఆ తాబేలు చివరి మాట, Why did you sting me? ఎందుకు నన్ను కాటు వేసాల కర్త? Then this scorpion's last words. అప్పుడు ఆ తేలు చివరి మాట, That is my nature. అది నా స్వభావము. Nature cannot be changed. స్వభావము మారదు. Unbeliever is unbeliever under Satan. Believer is under the Lord. అవిశ్వాసి అంటే అవిశ్వాసే సాతాను కింద ఉంటాడు, విశ్వాసి ప్రభు క్రింద ఉంటాడు. Especially in your marriage matters. ప్రత్యేకంగా మీ వివాహ There విషయాల్లో. may be a girl in the front house. ఒకవేళ మీ ఇంటి ముందున్న అమ్మాయి Or కావచ్చు, classmate. లేకపోతే మీ క్లాస్మేట్ కావచ్చు. That boy may be growing up along with you in the neighborhood. బహుశా ఆ అబ్బాయి మీ ఇరుగు ప్రాంతంలో కలిసి ఎదిగినటువంటి వాడేమో. The first question is whether it is believer or not. Second is whether it is God's will or not. మొదటి ప్రశ్న విశ్వాసి అవిశ్వాస. రెండో ప్రశ్న దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా. Don't love before marriage. వివాహానికి ముందు ప్రేమ అనేది ఏది పెట్టదు. And love only after marriage. చూడండి, ప్రేమ అనేది వివాహం తర్వాతే ఉంటుంది. The word fall in love, ప్రేమలో పడటం అనే మాట, it is already falling. అంటే అప్పటికే పడిపోయినాడని అర్థం. What I tell you, I have done in my life, and many people, to my joy, I have seen doing it. They have done it, and they have got a wonderful family life. నేను ఏదైతే మీతో చెప్తా ఉన్నానో నా జీవితంలో నేను చేశాను, నేను చెప్పిన అనేక మంది
చేయటాన్ని వారి జీవితాల్లో చూసి ఎంతో సంతోషంతో చూస్తున్నాను. ఆ వారి జీవితాలు ఎంతో అద్భుతంగా మారాయి ఇప్పుడు. And beloved, so be careful with friendship with worldly people. ప్రియమైన వారలారా, లోకస్తులతో స్నేహం విషయం జాగ్రత్త. This Simon Peter, ఈ సీమోన్ పేతురు he backslided. వెనకం చేశాడు. With repentance he came to the Lord. అయితే పశ్చాత్తాపడి ప్రభు దగ్గరికి He వచ్చాడు. wept bitterly. ఆయన ఎంతో సంతాపపడి ఏడ్చాడు. And God's forgiveness. దేవునికి క్షమాపణ కోరాడు. God lifted him up. దేవుడు ఆయన లేవనెత్తాడు. 3 times Peter denied. 3 సార్లు పేతురు బొంకినాడు. 3 times God lifted him up and make him to stand before crowd. 3 సార్లు ప్రభు ఆయన లేవనెత్తి జన సమూహాల ఎదుట నిలబెట్టాడు. And he was the one who proclaimed the message of the gospel first, and 4,000, 5,000 were born again. ఆయన మొట్టమొదటిగా సువార్త ప్రకటించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన తర్వాత 4,000, 5,000 మంది రక్షణకు వచ్చారు. If some of you are caught up in this, మీలో కొంతమంది ఇలాంటి వాటిలో పట్టబడి ఉంటే, friendship of the world, లోక స్నేహంలో మీరు ఉన్నట్లయితే, when we pray, ప్రార్థన చేయండి, Lord, ప్రభు దగ్గర ఒప్పుకోనండి. say you will not continue in that. ప్రభా, దీంట్లో నేను కొనసాగనని చెప్పండి. Lord, I will not have the friendship of the world. ప్రభా, లోక స్నేహం నేను చేయను. I will not please the world. ప్రభా, లోకాన్ని నేను I will సంతోషపెట్టను. not fear the world. లోకానికి నేను భయపడను. May the Lord help us to obey His word. ఆయన వాక్యానికి లోబడడానికి ప్రభు మనకు సాయం చేయను గాక. May the Lord bless you real good. దేవుడు మిమ్మల్ని మీ మేలు కొరకై దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving Heavenly Father, we commit Thy precious word into Thy loving hand. మా ప్రేమగల మా పరలోక తండ్రి, ప్రశస్తమైనటువంటి నీ వాక్యాన్ని నీ ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. What it preserve it, use it for Thy glory. నీరు కట్టండి, భద్రపరచండి, నీ మహిమార్థమై వాడుకునండి. Whatever is said in much weakness and trembling, Thou will water it, and Thou will make it, Lord, bring fruit in our life. ప్రభు, ఏదైతే బలహీనతలో ఎంతో భయం వణుకుతో చెప్పబడిందో దాన్ని మీరు నీరు కట్టండి. ప్రభు, రాబో దినాల్లో ఫలం ఫలించేదిగా చేయండి. Each of our loved ones are important here. ప్రభు, మాలో ఇక్కడ ఉన్నటువంటి మా ప్రియులైన వారు ప్రతి వారు కూడా నీకు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వారు. None may be lost. ప్రభు, ఏ ఒక్కరు నశించిపోకుండా చేయండి. All may have the experiential knowledge of salvation. వాళ్ళు ప్రతి వారు కూడా రక్షణ యొక్క అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానంలోనికి వచ్చేటట్లుగా చేయండి. And also honor the church and be available in the church. ప్రభు, అదే రీతిగా సంఘాన్ని ఘనపరిచి సంఘములో అందుబాటులో ఉండటానికి సాయం చేయండి. And also, Lord, all of us may live a separated life. ప్రభు, మాలో ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకించినటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. Spend time, communion with Thee. ప్రభు, మీతో సమయం గడపడానికి, అన్యోన్య సవాసం ఉండటానికి సహాయం చేయండి. Selfless life. నిస్వార్థమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. Soul winning life. ఆత్మను సంపాదించే జీవితం. Water Thy word. నీ వాక్యాన్ని నీరు కట్టండి. And send us with Thy blessing. నీ ఆశీర్వాదాలతో పంపించండి. Be with us the rest of the time. మిగతా సమయం మాతో కూడా ఉండండి. We give Thee glory, pray with thanksgiving, and remembering those who are leaving us today, grant journeying mercies. We pray with thanksgiving in the exalted name of our Lord and Savior Jesus Christ. ప్రభు, ఈ రీతిగా ప్రభువుకి వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే బయలుదేరి వెళ్ళారో వెళ్తున్నారో అలాంటి వారికి ప్రయాణ కృపను మీరు అనుగ్రహించండి. ఆ రీతిగా మిగతా సమయం కూడా మాతో ఉండమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా మా ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.